వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూసిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 మొదటి 4 ఎపిసోడ్లు నెట్ఫ్లిక్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ సాధించాయి. ఒక్క వారంలోనే 59.6 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఇంగ్లీష్ సిరీస్ లో ఇదే టాప్ రికార్డ్ అని నెట్ఫ్లిక్స్ ధృవీకరించింది. డఫర్ బ్రదర్స్ సృష్టించిన స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ 5వ సీజన్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి 4 ఎపిసోడ్లు విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒక్క వారంలో 59.6 మిలియన్ల వ్యూస్ సాధించి నెట్ఫ్లిక్స్ చరిత్రలో ఇంగ్లీష్ సిరీస్లలో అత్యధిక వ్యూస్ రికార్డు బద్దలు కొట్టింది. ఈ సీజన్కు ఇంతటి స్పందన రావడం సంస్థనే ఆశ్చర్యపరిచింది. మిగతా ఎపిసోడ్లు ఈ డిసెంబర్ నెలలో విడుదల కానుండగా ఫైనల్ ఎపిసోడ్ కొత్త సంవత్సరం కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హాకిన్స్ పట్టణంలోని రహస్యాలు మరింత ఉత్కంఠ నింపుతున్నాయి. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా సంగీతం విషయంలో కీలక మార్పు జరగనుంది. మొదట అనిరుద్ సంగీతం అందించగా ఇప్పుడు కేజీఎఫ్ ఫేమ్ రవి బర్సూర్ బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి మొదట అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తారని ప్రకటించారు. కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా రవి బస్రూర్ రోప్ చేయడానికి మేకర్ సిద్ధమవుతున్నారు. కేజీఎఫ్ సిరీస్తో యష్కు భారీ విజయాన్ని అందించిన రవి బస్రూర్ మళ్లీ ఈ చిత్రంలో సంగీత బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. ఇప్పటికే గ్లిమ్స్కు ఆయన సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పూర్తి సౌండ్ ట్రాక్ను రవి బస్రూర్ చూసుకుంటూ యష్తో నిరంతర చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ మార్పుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. చాలా రోజుల తర్వాత తన సినిమాకు ఇంత మంచి రివ్యూలు వచ్చాయని రామ్ ఆనందం వ్యక్తం చేశాడు. థ్యాంక్స్ మీట్ లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఇటీవల విడుదలై పాజిటివ్ స్పందన పొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం హైదరాబాద్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత తన సినిమాకు ఇంత మంచి రివ్యూలు వచ్చాయని, డ్రై సీజన్లో రిలీజ్ అయినా ఈ స్థాయిలో స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపాడు. సినిమాలోని భావోద్వేగం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని, రాంగ్ టైంలో రిలీజ్ అయినా ఈ రెస్పాన్స్ ఊహించామని రామ్ వెల్లడించాడు. అయితే మున్ముందు రోజుల్లో మరింత ఓపెనింగ్స్ వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. టాలీవుడ్ లో 2 భారీ ప్రాజెక్టుల మధ్య ఒకే హీరోయిన్ వారధిలా పనిచేయనుంది. మహేష్ బాబుతో రాజమౌళి వారణాసిలో నటిస్తున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు ప్రభాస్ కల్కి 2లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా? దీపికా పదుకొనే స్థానంలో ఆమె రీప్లేస్ అనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ ప్రకటనతోనే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టించింది. ఇదే సమయంలో మరో సంచలన వార్త వినిపిస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD సీక్వెల్ కల్కి 2లో దీపికా పదుకొనే బదులు ప్రియాంక చోప్రాని తీసుకుంటున్నారని ప్రచారం బలంగా వినిపిస్తోంది. మొదటి భాగంలో దీపిక కీలక పాత్ర పోషించగా సీక్వెల్లో ఆమె లేరని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఆ స్థానంలో ప్రియాంకను ఖరారు చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై వైజయంతి మూవీస్ నిర్మాతలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కమల్ హాసన్ విలన్గా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో ప్రియాంక ఎంట్రీ ఖరారైతే ఒకేసారి 2 టాలీవుడ్ జైంట్ ప్రాజెక్టుల్లో ఆమె కనిపించనుంది. ఈ డిసెంబర్లో అవతార్ 3తో పాటు మరో 3 ప్రపంచ స్థాయి చిత్రాల ట్రైలర్లు థియేటర్లలో ఆడనున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీ, అవెంజర్ డూమ్స్ డే, స్టీవెన్ స్పీల్బర్గ్ UFO ట్రైలర్లు ఒకేసారి రాబోనున్నాయి. సినిమా ప్రేమికులకు ఇది భారీ పండుగనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ ఈ డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ ఈ చిత్రం ప్రదర్శించే థియేటర్లలో మరో 3 భారీ ప్రాజెక్టుల ట్రైలర్లు కూడా ఆడబోతున్నాయి. మొదటిది క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒడెస్సీ. రెండోది మార్వెల్ అవెంజర్స్ సిరీస్లో అత్యంత హైప్తో ఎదురుచూస్తున్న అవెంజర్స్ డూమ్స్ డే.
మూడోది లెజెండరీ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ తెరకెక్కిస్తున్న యుఎస్ఓ చిత్రం ట్రైలర్. ఈ 3 ట్రైలర్లు అవతార్ 3తో పాటు థియేటర్లలో ప్లే కానున్నట్లు సమాచారం. ఇది సినిమా ప్రేమికులకు నిజమైన పండుగ వాతావరణం సృష్టించింది. అయితే భారతదేశంలోనూ ఈ ట్రైలర్లు ఆడుతాయా అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా ఈ ట్రైలర్లు వస్తే డిసెంబర్ నెల సినీ అభిమానులకు మర్చిపోలేని నెలగా మిగిలిపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. సినిమా రన్ టైం 3 గంటల 14 నిమిషాలుగా తేలింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ది రాజా సాబ్ చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అమెరికా టికెట్ బుకింగ్ సైట్స్ లో రన్ టైం 3 గంటల 14 నిమిషాలుగా పేర్కొనడంతో ఈ విషయం బయటపడింది. ప్రభాస్ ఇటీవలి చిత్రాలన్నీ 3 గంటలు దాటిన నిడివినే కలిగి ఉండడం గమనార్హం. మారుతి సినిమాలు సాధారణంగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఈ భిన్న కాంబినేషన్తో ఈ చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మొదట డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేసిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా జనవరి 9కి వాయిదా వేశారు. ఈ సినిమా 2D ఐమాక్స్తో సహా అన్ని ఫార్మాట్లలో ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాలో 6 హీరోయిన్లు నటిస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై రవితేజ టీం స్పష్టత ఇచ్చింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. రవితేజ కొత్త చిత్రంలో 6 హీరోయిన్లు ఉన్నారన్న పుకార్లు గత కొన్ని రోజులుగా తీవ్రంగా వ్యాప్తి చెందాయి. ఈ వార్తలు అభిమానుల్లో భారీ చర్చను రేకెత్తించాయి. అయితే ఈ ప్రచారంపై రవితేజ టీం అధికారికంగా స్పందించింది. 6 హీరోయిన్ల విషయం పూర్తిగా తప్పుడు సమాచారం అని, ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అలాంటి అనవసర వార్తలు నమ్మవద్దని కోరింది. ప్రస్తుతం రవితేజ కొత్త సినిమా స్క్రిప్ట్ వర్క్, కాస్టింగ్ పనులు క్రమంగా సాగుతున్నాయని తెలిపింది. త్వరలోనే అధికారిక అప్డేట్స్ వెల్లడిస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రకటనతో రూమర్స్కి పూర్తి స్థాయిలో బ్రేక్ పడింది. నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. డిసెంబర్ 4 ప్రీమియర్ షో 600 వరకు ఉండనుంది. మొదట 10 రోజులు పెంపు అమలులో ఉంటుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 తాండవం చిత్రానికి ఏపీ ప్రభుత్వం టికెట్ల ధర పెంపుకు జీవో జారీ చేసింది. డిసెంబర్ 4 ప్రీమియర్ షో గరిష్టం 600, 5వ తేదీ నుంచి మల్టీప్లెక్స్లలో 100, సింగిల్ స్క్రీన్లలో 75 పెంపు అనుమతించింది. మొదటి 10 రోజుల వరకు ఈ ధరలు వర్తిస్తాయి. ఈ సినిమా 2D, 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ పాటలతో ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. తమన్ సంగీతం సినిమాకు మరింత హైలైట్ అవుతోంది. రామాచంట, గోపి ఆచంట నిర్మాణంలో తేజస్విని నందమూరి సమర్పిస్తున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ థ్రిల్లర్ దృశ్యం 3 సైలెంట్ గా పూర్తయింది. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో కీలక పాత్రలో కనిపించనున్నారు. దృశ్యం సిరీస్ 3వ భాగం షూటింగ్ను ఇటీవలే ముగించారు. ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దృశ్యం 3 పూర్తవగానే మోహన్ లాల్ నేరుగా జైలర్ 2 సెట్స్లో అడుగుపెట్టారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి భాగంలోనూ ఆయన క్లైమాక్స్లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో భాగంలో ఆయన పాత్ర ఎంత కీలకంగా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2 పెద్ద ఫ్రాంచైజీల మధ్య మోహన్ లాల్ బిజీ షెడ్యూల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ లాస్ట్ సినిమా జననాయగన్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చేశాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం భారీ టార్గెట్ పెట్టారు నిర్మాతలు. ఆ లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన జననాయగన్ ఇప్పటి వరకు రికార్డు బిజినెస్ చేసిన తమిళ చిత్రమని తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన బ్రేక్ ఈవెన్ లెక్కలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తమిళనాడులో సుమారు 220 కోట్ల బిజినెస్ అయిందని సమాచారం. ఇక కర్ణాటకలో 30 కోట్లు, కేరళలో 35 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ టార్గెట్ ఉంది. ఓవర్సీస్లో ఏకంగా 210 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని టాక్. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 515 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది
సాధిస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇప్పటి వరకు ఏ తమిళ హీరో సినిమా కూడా ఈ రేంజ్ బ్రేక్ ఈవెన్ను అందుకోలేదు. కాబట్టి విజయ్ లాస్ట్ ఫిలిం ఈ రికార్డును బద్దలు కొట్టగలదా అన్నది కోలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్.